టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో ఆదిలాబాద్ జిల్లాకు చేరుకోనున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరు కానున్నారు. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. నేరడిగొండ టోల్ ప్లాజా నుంచి ఆదిలాబాద్ వరకు నిర్వహించే బైక్ ర్యాలీలో కేటీఆర్ పాల్గొంటారు. అనంతరం గాయత్రి గార్డెన్స్ లో జరిగే కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్. ఇక ఆదిలాబాద్ లో కేటీఆర్ టూర్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందిస్తారు. రాజు, స్వేచ్ఛ ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. మరికొద్ది సేపట్లో జిల్లాకు కేటీఆర్ చేరుకోనున్నారు. ఇందుకోసం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్లో భారీ ఏర్పాటు చేయడం జరిగింది. గాయత్రి గార్డెన్లో ఆదిలాబాద్ పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ గారు పాల్గొంటారు. కేటీఆర్ పాల్గొనే ముందు పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జిల్లాకు చేరుకోనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాటు చేయడం నిన్న నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్నతో పాటు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కుతో పాటు ఇతర నాయకులు ఇక్కడ భారీ ఏర్పాటు చేయడం దగ్గరుండి ఈ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షణ జరుగుతుంది. మరికొద్ది సేపట్లో మంత్రి కేటీఆర్ ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. నేరగొండ నుంచి దాదాపు 50 కిలోమీటర్ల మేర ఇక్కడ ర్యాలీ కొనసాగుంది. ఈ ర్యాలీలో స్వయంగా కేటీఆర్ గారు పాల్గొంటారు. నేరగొండ టోల్ ప్లాజా నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వరకు కూడా 50 కిలోమీటర్ల మేర ఈ బైక్ ర్యాలీ కొనసాగనుంది. ఈ బైక్ ర్యాలీలో స్వయంగా కేటీఆర్ పాల్గొని ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ గాయత్రి గార్డెన్స్ లో బూత్ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కొనసాగుంది. ఈ సమ్మేళనంలో మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ కేటీఆర్ రాక సందర్భంగా ఎలాంటి ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయనుండనో కేటీఆర్ గారు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనే విషయంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సక్కుతో పాటు ఇతర నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావక సందర్భంగా కార్యకర్తల్లో ఎలాంటి ఉత్సాహం నెలకొంది? ఇప్పుడు మీరందరూ కూడా గమనిస్తున్నారు, మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు పెద్దలు కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికల ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి బూత్ కార్యకర్తల సమావేశానికి వచ్చేస్తున్న పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మీరు చూస్తున్నారు. మరి గాయత్రి గార్డెన్లో పెద్దలు మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగురామన్ సార్ గారి నాయకత్వంలో ఆదిలాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి 2111 పోలింగ్ బూతులకు సంబంధించి అదేవిధంగా 52 మండలాలు 6 మున్సిపాలిటీలకు సంబంధించిన కరుణ కట్టినటువంటి కార్యకర్తలు నిజమైన ఉద్యమకారులు ఎంతో మంది తండోపతండాలు వస్తున్నారు. తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతమైతే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల పట్ల ఈ రైతులకు అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైంది. ఈ విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, రైతులు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మేమైతే ప్రచారంలో భాగంగా మరి చాలా గ్రామాలు కూడా తిరగడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా సార్ మేమందరం కూడా మోసపోయినాం, మాకు ఈ పార్టీకి రైతు బంధు వస్తే మేమందరం కూడా సంబరపడుతుంటే, కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ద్వారా మా నోట్లో మట్టి కొట్టేసి రైతులందరూ కూడా మోసం చేసిందని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా గ్రామాలు ఇంకోవరకు అమలు కాలేదు. తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ఆదిలాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. తప్పకుండా మా కార్యకర్తల అభిమానుల నాయకుల అండతో ఆత్రం సక్కు తప్పకుండా పార్లమెంటు ఎంపీగా గెలవబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ గారు ఎలాంటి మార్గదర్శనం చేయనున్నారు? తప్పకుండా ఈ రాష్ట్రంలో యూత్ కు ఐకనైనటువంటి పెద్దలు కేటీఆర్ గారు రావడం, ఇవాళ నా ఎన్నికల్లో ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ స్పీచ్ కోసం ఇవాళ గ్రామాలలో యాక్చువల్గా మేమైతే బూత్కు ముఖ్య కార్యకర్తలు పిలిచినాం. కానీ ఆదిలాబాదు, ఖానాపూరు,
అదేవిధంగా బోతు ఆసిఫాబాద్ నియోజకవర్గాల పరిసర ప్రాంతాల నుంచి తండోపతండాలుగా వాళ్ళు వస్తారు. తప్పకుండా వారు చేసే దశ నిర్దేశం తప్పకుండా మంచి బూస్ట్ ఇవ్వబోతున్నది. తప్పకుండా ఇవాళ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో 16-17 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నాం. అంతకంటే ఎక్కువగా ఇవాళ 2111 పోలింగ్ బూతులు ఉన్నాయి. తప్పకుండా అన్ని పోలింగ్ బూతులలో మాకు తప్పకుండా లీడ్లో ఉంటాం. అంతకంటే ఎక్కువ ఓట్లతోటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలవబోతున్నాను. గంగా, ఇక్కడ చాలా మంది జిల్లాలో ఉన్న పార్లమెంటరీ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు నాయకులతో పాటు ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా విద్యార్థి సంఘ నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఈ విద్యార్థి సంఘ నాయకులు ఏమంటున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పట్ల విద్యార్థులు ఏమనుకుంటున్నారు? నాటి తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగానైతే తెగించి కొట్లాడినామో మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమం కంటే తీవ్ర స్థాయిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపైన తెలంగాణ ప్రజలను కల్లిబొల్లి మాటలు చెప్పి అబద్దపు హామీలిచ్చి మోసం చేసిన తీరుపైన ఇవాళ ఎక్కడికక్కడ ఎండగట్టడం కోసం మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సైన్యం మొత్తం కూడా సిద్ధంగా ఉంది. బూత్ స్థాయిలో గ్రామీణ స్థాయిలో తన గులాబీ జెండాని మళ్లీ ఒకసారి ఆదిలాబాద్ గడ్డపైన రెపరెపలాడించాలని ఆదివాసీలకు నిలువెత్తు సాక్ష్యమైనటువంటి ఒక పేద నిరుపేద కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చినటువంటి ఒక విద్యావంతుడు ఉపాధ్యాయ వృత్తిని కూడా వదిలేసి ప్రజాసేవలో ముఖ్యమైనటువంటి ఆత్రం సక్కు లాంటి ఒక త్యాగ జీవిని మళ్ళొక్కసారి గెలిపించి పార్లమెంటుకు పంపాలా. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో 60 సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో తెలంగాణకంటూ ఒక మోడల్ ని క్రియేట్ చేసి ఒక తెలంగాణ మోడల్ ని దేశం ముందు పెట్టిండు. అలాంటి తెలంగాణ మళ్లీ రావాలి. కేవలం 4 నెలల కాలంలోనే ఈ తెలంగాణ ప్రాంతంలో రైతుల కళ్ళల్లో కన్నీళ్లు వస్తా ఉన్నాయి. వాళ్ళ పొలాల్లోకి నీళ్లు వస్తాయని చెప్పేసి రైతులు కలలు కన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 2143 చెరువులను నింపితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి చెరువు నిండగొట్టింది, చేను నిండగొట్టింది. రైతుల కళ్ళల్లో నీళ్లు వస్తా ఉన్నాయి. రైతు బంధు బంద్ చేసింది. రైతు బీమాకు అసలు ఊసే లేదు. ఇవాళ రైతులందరూ కూడా ఎప్పుడు ఓటేయాలి, మేము ఎప్పుడు మా ఆత్రం సక్కు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలంటా ఉన్నారు. అలాగే నిరుద్యోగులను కూడా రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల ఓట్లతో మేము గెలిచినామని ప్రతి బహిరంగ సభలో చెప్పుకున్నాడు. ఇదే ఇంద్రవెల్లి సభలో ఏమన్నాడు? నేను 15 రోజుల్లో 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాడు. కానీ 15 రోజులు పోయింది, 4 నెలల కాలం అయిపోయింది. నిరుద్యోగులను కూడా మోసం చేసిండు. మహిళల నోట్ల జీవో నెంబర్ 3 తీసుకొచ్చి మహిళా రిజర్వేషన్లు రద్దు చేసిండు. కాబట్టి ఇవాళ మహిళలు, నిరుద్యోగులు, రైతులు, మా బలమైనటువంటి క్యాడర్ కూడా ఇవాళ మళ్ళా ఉత్తేజంగా ఉంది. కేసీఆర్ పాలన లేని తెలంగాణ చూడలేకపోతా ఉన్నాం. మళ్ళొక్కసారి కేసీఆర్ కు మనం బలమైనటువంటి ఆత్రం సక్కు లాంటి ఒక ఆదివాసీ గిరిజన బిడ్డను గెలిపించి కేసీఆర్ కు కానుకగా ఇస్తే ఖచ్చితంగా ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు పార్లమెంటు స్థాయిలో వినిపిస్తాయి. మనం గతంలో చూసాం. ఇవాళ తమిళనాడు ప్రాంతంలో ప్రాంతీయ తత్వం కోసం వాళ్ళు తమిళనాడు వాళ్ళకే ఓట్లు వేసుకుంటారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అయితే వైఎస్ఆర్సీపీ లేకపోతే తెలుగుదేశం పార్టీ. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో కూడా కేవలం ఈ ప్రాంతం యొక్క హక్కులు నెరవేరాలంటే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలంటే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీ ఇవాళ తెలంగాణ గడ్డ మీద పురుడు పోసుకున్నటువంటి ఈ గులాబీ జెండాకే ఓటేయాలా, కారు గుర్తు కోటేసి గెలిపిస్తేనే ఈ తెలంగాణ ప్రజల హక్కులు ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పేసి ఇవాళ ప్రతి పౌరుడు విశ్వసిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆత్రం సక్కు గారి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇవాళ మా నాయకుడు కేటీఆర్ గారు చాలా దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం 10 సంవత్సరాలలో జాతీయ అంతర్జాతీయ స్థాయి వేదికలపై తెలంగాణ మోడల్ ని చూపించిండు. కేవలం 10 సంవత్సరాలలో 60 ఏళ్ల దరిద్రాన్ని దూరం చేస్తూ 9 లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను క్రియేట్ చేసి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు, బీటెక్ చేసినటువంటి ఇంజనీర్లకు ఉద్యోగాలు కల్పించాడు. సో అలాంటి మోడల్, ఒక ఐకాన్, ఒక ఆంగ్ల భాషలో ప్రావీణ్యుడు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి రైతు గురించి, మహిళల గురించి, ప్రతి అంశం గురించి తెలిసినటువంటి నాయకుడు ఇవాళ ఆదిలాబాద్కు రాబోతా ఉన్నాడు. మా విద్యార్థి నాయకులు, యువకులు, మా పార్టీ కార్యకర్తలు, బూత్ స్థాయి నాయకులు, మైనారిటీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా కేసీఆర్, కేటీఆర్ లాంటి ఈ గులాబీ పార్టీ చేతుల్లో ఉంటేనే ఖచ్చితంగా సుభిక్షంగా ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు కరువును తీసుకొని వస్తుంది. ఇవాళ మనం ఎన్ని సంవత్సరాలుగా, 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా కూడా కరువు తాండవిస్తుంది. ఇవాళ కేసీఆర్ అనేటోడు సుభిక్షమైన మారుపేరు. ఆయన వస్తే ప్రకృతి కూడా పర్లవిల్లింది, వర్షాలు కూడా సకాలంలో కురిసినాయి. కరువు అనేటువంటిది 10 సంవత్సరాల్లో మనం ఎన్నడూ కూడా చూడలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రేవంత్ రెడ్డి ఎంత దరిద్రుడు అంటే ఆయన అడుగుపెట్టిన కాడికెళ్ళి ప్రతి రంగంలో కరువు కాటకాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు పోవడము, మహిళలకు ఇవాళ జీవో నంబర్ తీసుకొచ్చి రిజర్వేషన్లు తీసేయడము, ఇట్లా ఎవరినైనా కూడా హింసిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే బీజేపీ అంటా ఉన్నారు. అదొక పాల మీద పొంగు లాంటిది.
బీజేపీ అనేటువంటిది యువతలో ఒక మత్తు పానీయం కంటే ప్రమాదకరమైన మతాన్ని చొప్పిస్తా ఉంది. కాబట్టి మా నాయకుడు చెప్తా ఉన్నాడు, మేము మతం వైపు చూడకండి, మీరు అభివృద్ధి వైపు చూడండి, తెలంగాణ వాదం వైపు చూడండి అంటా ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ మా ఆత్మశక్తి విజయం కోసం ప్రతి కార్యకర్త, యువకుడు, మేధావులు, కార్మికులందరూ కూడా కష్టపడి ఖచ్చితంగా భారీ ఎత్తున గెలిపిస్తాం. దానికి కేటీఆర్ రాక కోసము జిల్లా వ్యాప్తంగా కూడా పార్లమెంట్ నియోజకవర్గంలో యువకులు, నాయకులు, అలాగే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూడడం జరుగుతుంది. మరికొద్ది సేపట్లో ఇక్కడికి కేటీఆర్ గారు రాబోతున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ ఇచ్చే ప్రసంగాన్ని, అలాగే దిశానిర్దేశాన్ని పాటించేందుకు, అలాగే ఆలోచనలను తాము బీఆర్ఎస్ కు గెలిపే లక్ష్యంగా ఇక్కడ పనిచేయడానికి కూడా ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు.